రైట్ మొత్తం మీద ట్యాంక్ బండ్ పై 40 క్రేన్లో ఏర్పాటు చేశారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కూడా జరగనుంది. ప్రతి విగ్రహానికి QR కోడ్ ఇచ్చారు అధికారులు. బందోబస్తు విధులు 30,000 మంది పోలీసులు పాల్గొంటున్నారు. 250 సీసీ కెమెరాలు 9 డ్రోన్లతో గస్తీ ఏర్పాటు చేశారు. ఇటు ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో ఆయన ట్యాంక్ బండ్ కు చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 5 దగ్గరికి వెళ్దాం. క్రేన్ నెంబర్ 5 దగ్గర మా ప్రతినిధి మా కొలీగ్ సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, ఎలా ఉంది పరిస్థితి? భక్తులు ఏమంటున్నారు? అక్కడ కోలాహలం అది ఎలా ఉంది సాయి? రైట్, థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 5 దగ్గర ఉన్నాం. చూసినట్టయితే ఉదయం నుండి కూడా భారీగా గణనాథులు చేరుకుంటూ ఉన్నారు. అలాగే లోవర్ ట్యాంక్ బండ్ మరియు అప్పర్ ట్యాంక్ బండ్ కూడా పూర్తిగా నిండిపోయింది. ఇటు నెక్లెస్ రోడ్ ప్రాంతం కూడా మొత్తం మీద అక్కడ 4 క్రేన్లతో పాటు 5-6 క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే దాదాపుగా 30,000కు పైగా పోలీసు సిబ్బందిని కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కూడా ఎన్టీఆర్ మార్గ్ అనేది పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. భక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా 7 కంపార్ట్మెంట్లుగా విభజించారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే భారీ వినాయకుడు ఏదైతే ఖైరతాబాద్ శ్రీ విశ్వ గణపతి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు రీచ్ కావడంతో దీనికి సంబంధించి కూడా పోలీసులు అలర్ట్ అయి ముందుగానే భక్తులను కూడా ఇక్కడ నుండి పంపించడం జరుగుతుంది. అలాగే పరిసర ప్రాంతాలకు, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు కూడా ఎక్కడ దగ్గరికి రానివ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో పూర్తిగా కూడా ప్రజల్ని కూడా బయటకు పంపించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఈసారి మాత్రం ప్రధానంగా పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దాదాపుగా 50,000 మంది సిబ్బందితో పాటు పూర్తిగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద, అలాగే ఈ యొక్క పరిసర ట్యాంక్ బండ్ చుట్టూరా కూడా పారిశుద్ధ్య ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్లో కూడా పూర్తిగా శకలాలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెంటనే నిమజ్జనం అయిన వెంటనే కూడా దీనికి సంబంధించి కూడా శకలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీగా ఎక్కువ మోతాదులో గణనాథులు నిమజ్జనం చేసిన సందర్భంగా ప్లేసెస్ అనేది కొంచెం ఇరుకుగా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కూడా క్లియర్ చేస్తే అక్కడనే నిమజ్జనం చేసే ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే పెద్ద మొత్తంలో కూడా క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో ఖైరతాబాద్ భారీ వినాయకుడు కూడా చేరుకునే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. దాదాపు 2 గంటల్లోపు కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకు 1,00,000కు పైగా ఈ యొక్క గణనాథులు కూడా గంగమ్మ ఒడిలో చేరినప్పటికీ కూడా ఇంకా దాదాపుగా 80 నుండి 90 వేల గణనాథులు కూడా పూర్తిగా నిమజ్జనం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రేపు రాత్రి 8-9 అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తం మీద కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక దీనికి సంబంధించి కూడా మొదటి ప్రాథమిక చికిత్స అందించే విధంగా ఒక మెడికల్ క్యాంప్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం చుట్టూరా కూడా ప్రహార కాస్తున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పర్మిషన్ ఆథరైజ్డ్ ఉన్న వాళ్ళనే లోపలికి పంపించే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఇక్కడ చూస్తున్న మొత్తం కూడా ఫుల్ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాని ముందు కూడా చూసుకున్నట్టయితే మొత్తం కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 30,000 మంది యొక్క సిబ్బంది కూడా ప్రహార కాస్తున్నారు. దాదాపు 10 నుండి 15 వరకు కూడా డ్రోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. షీ టీమ్స్ మొదటిగా చెప్పుకోవాలంటే ఆకతాయిలు అమ్మాయిలను వేధించే విధంగా ఉన్నటువంటి వారిని కూడా పోలీసులు మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు గుర్తించి వారికి అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క సెక్రటేరియట్ ప్రాంతం మొత్తం కూడా చీమ ఉన్నటువంటి మనుషులా కనిపిస్తుంది. ఇసుకేస్తే రాలనంత జనం కూడా కనబడతా ఉన్నారు. మొత్తం కూడా చూసుకున్నట్టు చూడండి, ఒక్కసారిగా మనం విజువల్స్ లో చూస్తున్నాం. దాదాపుగా అన్ని ఏరియాలో మొత్తం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడా పూర్తిగా నిండిపోయింది. అటు ట్యాంక్ బండ్ పరిసరాలు కూడా మొత్తం కూడా గణనాథులతో నిండిపోయింది. కాస్త నెమ్మదిగా ఈ యొక్క గణనాథుల నిమజ్జనం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ గణపతులు ఉన్నాయి కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఎలాంటి డ్యామేజెస్ కాకుండా కూడా ఈ యొక్క నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చందు, గత నిమజ్జనాలకి ఇప్పటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి సార్? ఎందుకంటే గతంలో డీజేలు అవి కూడా ఇప్పుడు ప్రభుత్వం వాటిని నిలిపివేసింది, డీజేలకు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా ఈసారి స్వచ్ఛతకి ప్రాధాన్యత ఇచ్చింది. ఏది ఏమైనా అంటే ఇటు అన్ని రకాల డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నాం అని అధికారులు చెప్తున్నారు. మీరున్నటువంటి ప్లేస్కి ఖైరతాబాద్ గణనాథుడు ఎప్పట్లోగా చేరుకునే అవకాశం ఉంది, ఏమైనా అప్డేట్ ఉందా?
రైట్ చందు, ఇప్పటికైతే దాదాపుగా 2 గంటల లోపు కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకే మనకు అందిన సమాచారం ప్రకారం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు కూడా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భారీ బందోబస్తు నడుమ డీజే పాటలతో దీనికి సంబంధించి కూడా డప్పు చప్పుల మధ్య పూర్ణ బ్యాండ్ మధ్య నృత్యాలు చేస్తూ యువత కూడా కేరింతలు కొడుతూ కూడా గణపయ్యకు ఈసారి ఘనంగా నిమజ్జన శోభయాత్రలో భాగంగా ఘనంగా బై బై చెప్తున్నారు. మల్లెచ్చ ఏడాది కూడా పుష్కలంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి గణపయ్య అని చెప్పేసి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. మీరు అన్నట్టుగా డీజేకు మాత్రం ఎలాంటి అనుమతులు అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా క్షుణ్ణంగా కూడా చెప్పారు. ఎందుకంటే ఎలాంటి డీజేలకు కూడా అనుమతి లేదు, ఎటువంటి పాటలు కూడా పెట్టద్దని చెప్పేసి క్లుప్తంగా హెచ్చరించారు. మన సెక్రటేరియట్ ముందు కూడా దాదాపుగా చూసినట్టయితే ఈ మధ్యకాలంలో వైరల్ వీడియోస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ సెక్రటేరియట్ ముందు రాగానే కూడా చాలా మంది పాటలు పెడుతున్నారు పరిస్థితి చూస్తున్నాం. కానీ ఈసారి మాత్రం ఎటువంటి పాటలు పెట్టే విధంగా కూడా అనుమతి లేదంటూ కూడా ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం చందు, చూసుకున్నట్టయితే మొత్తం పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పంపించేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కి దగ్గరలో ఉన్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు మరికాసేపట్లో ఈ యొక్క ఎన్టీఆర్ మార్గంలోకి రావడంతో ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా, ఎందుకంటే దాదాపుగా లక్షల మంది చుట్టూ ఉన్నటువంటి యొక్క భజనలతో పాటలతో కూడా నృత్యాలు చేస్తూ ఆ ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి కూడా నిమజ్జన శోభయాత్ర కొనసాగుతుంది. సో పబ్లిక్ ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా కూడా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక చెప్పుకున్నట్టు కూడా 7 కంపార్ట్మెంట్లు కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి అక్కడ చూసుకుంటే ఫుట్పాత్ ఏరియా నుండి కూడా ఇక్కడ వరకు నుండి అక్కడ సెక్రటేరియట్ వరకు కూడా దాదాపుగా 7 కంపార్ట్మెంట్లు పెట్టడం జరిగింది. ఈ 7 కంపార్ట్మెంట్లలో కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు చేశారు. ఎక్కడికక్కడ దాదాపుగా 8 ఫీట్ల లోపు కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. చందు, రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.